ఏంటండి ఇది? నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎందుకండి మీరు ఇలా మాట్లాడుతున్నారు? నువ్వు చాలా అందంగా ఉన్నావు గనకే ఇలా మాట్లాడుతున్నాను. నేను మీ ఫ్రెండ్ భార్యనండి. అయితే నేను నిన్ను ఇష్టపడకూడదా ఏంటి? నువ్వు నాకు కావాలి. నా భర్త లేని సమయంలో ఇలా వచ్చి మాట్లాడడం ఏమీ బాలేదండి. హ్మ్? ఇదిగోండి, టీ తాగి బయలుదేరండి. హ్మ్? దయచేసి ఇక మీదట నా దగ్గర పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. హ్మ్. ఓయ్, టీ కూడా మీలాగా చాలా బాగుంది. ఏంటండి మీరిలా మాట్లాడుతున్నారు? ఎన్నిసార్లు చెప్పాలి ఇలా మాట్లాడొద్దని? మర్యాదగా చెప్తే మీకు అర్థం కాదా? మళ్ళీ ఏంటి నాతో అలాగే మాట్లాడుతున్నారు? ఇలా చూడు, ఎందుకో తెలీదు, నిన్ను చూసిన క్షణం నుంచి నాకు నిద్ర పట్టడమే లేదు. నాకు నువ్వు కావాలి. ఏమంటావు? బాగా ఆలోచించుకొని చెప్పు. ముందు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. ముందు పైకి లేవండి. హేయ్, కూల్ కూల్. నేను ఎంతో ప్రేమగా మాట్లాడుతుంటే నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు? మీరిప్పుడు బయటికి వెళ్తారా వెళ్ళరా? మర్యాదగా బయటికి వెళ్ళండి. మీరిక్కడి నుంచి వెళ్ళకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఓకే ఓకే, వెళ్తాను. మ్మ్. హ్మ్. హలో, ఏంటమ్మా చెప్పు, బాగున్నావా? ఆ, బావున్నానమ్మా. అమ్మా, ఆ, నేనొక చిన్న ప్రాబ్లంలో ఉన్నానమ్మా. ప్రాబ్లంలో ఉన్నావా? ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏమంటున్నావమ్మా? కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు. నాకొక సలహా నువ్విస్తావని ఈ విషయం నీతో చెప్పాలనుకుంటున్నాను. నువ్విచ్చే సలహా బట్టి నేనొక నిర్ణయానికి వస్తాను. ఏంటమ్మా ప్రాబ్లం ఏంటి? అమ్మా, నా భర్త ఒక 2 రోజుల ముందు వాళ్ళ ఫ్రెండ్ని ఇంటికి తీసుకొచ్చారు. అతను తర్వాత రోజు కూడా వచ్చి నా ఫోన్ నంబర్ తీసుకుని నాకు కాల్ చేశారు. ఈరోజొచ్చి నన్ను చాలా ఇబ్బంది పెట్టాడమ్మా. నా భర్తతో నిన్న జరిగిన విషయమంతా చెప్పాను. కానీ మా ఆయనేమో ఆయన చాలా మంచివాడు అని చెప్తున్నారు. అతను మంచివాడని గుడ్డిగా నమ్ముతున్నారు. అందుకే ఈరోజు జరిగిన విషయం చెప్తే ఎక్కడ ప్రాబ్లం అవుతుందోనని భయపడుతున్నాను. అల్లుడు గారు అలా అన్నారా? అవునమ్మా, ఏం చెయ్యాలో తెలియట్లేదమ్మా. అలాగా, ఇలా చూడు, అతను ఏమనుకున్నా సరే పర్వాలేదు. ఆయన వచ్చిన వెంటనే వాళ్ళ ఫ్రెండ్ గురించి మొత్తం చెప్పేసాయి. ఒకవేళ నువ్వు చెప్పకుండా ఉండి ఏదో ఒక రోజు ఆ విషయం అతను తెలిసిందనుకో, అనవసరంగా నీ మీద అతనికి అనుమానం వస్తుంది. అల్లుడు గారు వచ్చిన వెంటనే విషయం అంతా చెప్పే. సరేనమ్మా.
ఏంటే డల్గా ఉన్నావు? ఒంట్లో బాలేదా? ఏం లేదండి. లేదే, నిన్ను చూస్తుంటే అలా అనిపించట్లేదు. నిజం చెప్పు, ఏమైంది? ఆరోగ్యం బాగోలేదా? హాస్పిటల్కి వెళ్దామా? పోనీ టాబ్లెట్లు ఏమైనా వేసుకుంటావా? లేదండి, ఏం లేదు. ఏయ్, ఏమైందో చెప్పు. నేను చెప్తే మాత్రం మీరు నమ్ముతారా ఏంటి? ఏయ్, ఏంటే ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు చెప్తే నేను నమ్మనా? ఏంటో చెప్పు. ఈరోజు మీ ఫ్రెండ్ ఇక్కడికొచ్చారండి. సరే. ఇక్కడికొచ్చి నాతో చాలా అసహ్యంగా మాట్లాడారు. అవునా? ఏయ్, ఏం చెప్తున్నావు? అసలు అతను అలాంటి వాడు కాదు. ఒక మంచి వ్యక్తి గురించి నువ్వెందుకే ఇలా చెప్తున్నావు? నేను ఆయన గురించి ఏదైనా చెప్తే మీరు నమ్మరని నాకు తెలుసండి. అందుకే మీరేం అడిగినా సరే నేను చెప్పలేదు. మీ ఫ్రెండ్ మీద మీకున్న నమ్మకం అలాంటిది. ఏయ్, అలా కాదే. మరింకేంటండి, మీరిక్కడి నుంచి వెళ్ళిన కాసేపటికే అతనిక్కడికి వస్తున్నాడు. రోజూ ఇక్కడికొచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నారు. నేను మీతో ఆయన మంచివాడు కాదని చెప్తూనే ఉన్నాను, మీరే నమ్మడం లేదు. సరే, ఇప్పుడేం చేద్దాం? నన్నే అడుగుతున్నారా ఏం చేయాలని? హాయ్, నా కోసమే వెయిట్ చేస్తున్నావా? హ్మ్. లోపలికి రావచ్చా? ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి నేను చెప్పిన దాని గురించి నువ్వు ఆలోచించావా? ఏంటండి మీరు ఏం చెప్తున్నారు? అదే చెప్పాను కదా, నువ్వు నాకు కావాలి. నువ్వు లేకపోతే ఈ ప్రపంచమే నాకు శూన్యంగా అనిపిస్తుంది. దయచేసి కాస్త అర్థం చేసుకో. నువ్వు దేని గురించి ఆలోచించకు, సరేనా? ఎవ్వరికీ తెలియకుండా నేను చూసుకుంటాను. నిన్నే నేను చాలా కోపంతో చెప్పాను. ఇలాగే మాట్లాడితే ఈరోజు ఏం చేస్తానో నాకే తెలీదు. నువ్వు ఎందుకు ఇంతగా కోప్పడుతున్నావు? రేయ్, రేయ్ మామా, నువ్వు నైట్ షిఫ్ట్లో ఉంటావనుకుంటే ఇంట్లోనే ఉన్నావా? రేయ్, ఏంట్రా నువ్వు మంచివాడు అనుకుంటే ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నావు? రేయ్ నేనా? లేదే, నేనేం తప్పుగా ప్రవర్తించాను? రేయ్, నా భార్య చెప్పినప్పుడు కూడా నేను నమ్మలేదురా. కానీ నువ్వేంట్రా? ఛీ, నువ్వు నా ఫ్రెండ్వే కాదురా. చాలా సంవత్సరాల తర్వాత కలిసామని చాలా సంతోషించాను. కానీ నువ్విలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. రేయ్, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళరా. రేయ్ మామా, ఏంట్రా ఇది? నువ్వు ఏమంటున్నావు? రేయ్, నువ్వు నా ఫ్రెండువు కాబట్టి నీకు మర్యాదగా చెప్తున్నా. రేపటి నుంచి నేను నీతో అసలు మాట్లాడను. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? సారీరా మామా. ఛీ, వెళ్ళా.